వెల్కమ్ టు లైఫ్ లైన్. నాన్ సర్జికల్ లైపోసెక్షన్ గురించి వివరించడానికి లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ చీఫ్ డైటీషియన్ ఆర్హని కూపినేని టీవీ9 స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. సో లైపోసెక్షన్కి ఏది బెస్ట్ వే అంటారు? బెస్ట్ ఆప్షన్ ఏదంటారు? డైట్ మెయింటైన్ చేయడం అంటారా, లైపోసెక్షన్? లైపోసక్షన్కి నాన్ సర్జికల్ చాలా బెస్ట్ మెథడ్ అండి. నాన్ సర్జికల్ అంటేనే అసలు ఆపరేషన్ లేదని అర్థం. సో ఆ ఆపరేషన్ లేకుండా మనం చేసే ఈ టెక్నాలజీ, మనం వాడే ఈ టెక్నాలజీలో చాలా అంటే ఫ్యాట్ సెల్స్ అన్నిటిని దాదాపుగా మనం రిమూవ్ చేసి, అంటే ఎక్స్ట్రా ఉన్న వాటిని రిమూవ్ చేసుకుంటూ మనం వెయిట్ లాస్ని ఇస్తూ చక్కగా వాళ్ళకి మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. సో లైపోసక్షన్లో ఎప్పుడు కూడా నాన్ సర్జికల్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఎలా చేస్తారు? ఇప్పుడు దాకా మేము సర్జికల్గానే విన్నాము, నాన్ సర్జికల్ ఎలా చేస్తారు? అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ ప్రాసెస్ వచ్చి అల్ట్రాసోనిక్ క్యావిటేషన్ అంటామండి. దీనిలో అల్ట్రాసోనిక్ వేవ్స్ యూజ్ చేస్తాం. ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఎంత సేఫ్ అంటే బాడీలో చాలామంది అంటే వీటిని యూజ్ చేస్తారు. రేడియాలజిస్టులు, ఫిజియోథెరపిస్టులు వీళ్ళందరూ కూడా యూజ్ చేస్తారు. అయితే దీన్ని మనం ఒక రకమైన ఫ్రీక్వెన్సీలో మనం వాడతాము. ఆ ఫ్రీక్వెన్సీలో ఏమవుతుందంటే ఆ ఫోకల్ పాయింట్ వచ్చి ఓన్లీ ఫ్యాట్ సెల్స్ని మాత్రమే బ్రేక్ చేస్తుంది. సో ఫ్యాట్ సెల్ మెంబ్రెయిన్ని బ్రేక్ చేసినప్పుడు ఫ్యాట్ సెల్ కంటెంట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసి లింఫాటిక్ డ్రైనేజ్ నుంచి లివర్కి వెళ్ళి అక్కడ నుంచి ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇందులో ఈ ట్రీట్మెంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ ఫ్యాట్ సెల్స్ అన్నీ కూడా త్రూ అ న్యాచురల్ వే ఇవి బయటికి రావాలి. సో ఆ వచ్చే ప్రాసెస్లో ఇవి బ్లడ్ స్ట్రీమ్ గుండా లివర్కి వెళ్తుంది. సో ఫర్దర్ మెటబాలిజం కోసం ఎక్సెస్ ఒక 90% ఎక్స్క్రీట్ అయిపోయినా 10% మాత్రం ఇట్ ఈస్ లైక్ ఎ బూస్టప్ టు ద బ్లడ్ సర్క్యులేషన్లో. సో ఈ సెషన్ అయిపోగానే ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ అయ్యో సర్జరీకి అయిపోయాక నీరసంగా అనిపించడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. ఈ సెషన్ అయిపోయాక ఒక పర్సన్ చాలా హెల్దీగా, యాక్టివ్గా, మోర్ బూస్టెడ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. మోర్ బూస్టింగ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ అండి. అందుకని నాన్ సర్జికల్ లైపోసక్షన్కి ఇంత ఫేమస్ అయింది యాక్చువల్లీ ఫర్ ద వెయిట్ లాస్ ప్రోగ్రామ్. రైట్, మన ఫస్ట్ కాలర్ ఉన్నారు రంజిత, మహబూబ్ నగర్ నుండి కాల్ చేశారు. రంజిత గారు. హలో చెప్పండి రంజిత గారు. మేడం, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం ఫ్రమ్ లాస్ట్ 10 years. హలో చెప్పండి. నాకు లాస్ట్ 10 years నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం. చెప్పండి. నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. నాకు వచ్చేసి నా ఏజ్ వచ్చేసి 29 years మేడం. మీరు తీసుకోవచ్చా? మీరు కాన్స్టిపేషన్ అంటున్నారా? హలో, థైరాయిడ్ ప్రాబ్లం. థైరాయిడ్ ప్రాబ్లం అంటున్నారా? థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చండి. ఎందుకంటే ఈ థైరాయిడ్ అంటే థైరాయిడ్ వచ్చినప్పుడు ఈ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గుతుంది. సో తగ్గినప్పుడు మీరు ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. ఆ వెయిట్ గెయిన్ అయ్యాక మీరు బరువు తగ్గించుకోవాలి అంటే చాలా కష్టమవుతుందండి. అందుకని నాన్ సర్జికల్ ఇస్ ద బెస్ట్ వే అని చెప్పొచ్చు యాక్చువల్లీ. సో ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ లాస్ అవుతున్నారు, వెయిట్ గెయిన్ అవుతున్నారు, ఎలా జరిగింది అనే ప్రొసీజర్ అంతా మాకు క్లియర్గా తెలిసినట్లయితే తప్పకుండా మీకు హెల్ప్ చేయగలమండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు రమేష్, చిత్తూరు నుండి కాల్ చేశారు. రమేష్ గారు. హలో చెప్పండి రమేష్ గారు. మేడం, నేను చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను అండి. నేను ఒక 135 kgs వెయిట్ ఉన్నాను. అది లైపోసక్షన్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాను, కానీ ఏదో ఈ మధ్య పేపర్లో చూడటం అది ఇప్పుడు భయం వేస్తుంది. అందుకని ఇది టీవీ యాడ్ చూసి చేశాను మేడం. ఎలా మీరు సలహా ఏమి ఇస్తారు? దీంట్లో మీరు ఏమాత్రం భయపడక్కర్లేదండి. ఎందుకంటే ఇది సర్జరీ కాదు, నాన్ సర్జికల్ లైపోసక్షన్ అంటాం దీన్ని. సో ఇది జరిగినందువల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే చాలా న్యాచురల్ ప్రాసెస్లో నేను ఇందాక చెప్పినట్లు ఫ్యాట్ సెల్స్ న్యాచురల్గా బయటకు వస్తాయి. అండ్ మిగతాది కూడా మీకు ఎట్లా ఉపయోగపడుతుందంటే బాడీలో మీకు ఎనర్జీ లెవెల్స్ బాగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని మీరు దీంట్లో ఏమాత్రం భయపడాల్సిన పని లేదు అసలు. మీరు ఏమైనా సెకండ్ థాట్ దీని గురించి ఆలోచిస్తుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి మా సెంటర్ని విజిట్ చేస్తే యూ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. తప్పకుండా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో నాన్ సర్జికల్ వల్ల ప్రయోజనాలు ఏంటంటారు? దీనివల్ల నేను ఇందాక చెప్పినట్లు బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుందండి. ఒకసారి బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయింది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే మనకి అంటే బాగా ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా స్కిన్లో బాగా గ్లో వస్తుంది. సో మేము నాన్ సర్జికల్ లైపోసక్షన్ ప్రొసీజర్లో
ఒక మంచి అంటే డైట్ ప్యాటర్న్ని డైట్ మోడిఫికేషన్ అనేది చేస్తాము, మంచి డైట్ ప్యాటర్న్ని ఫాలో అయ్యేలాగా చూస్తామన్నమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో న్యూట్రియంట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ సెల్స్కి బాగా అందుతాయి. సో వాళ్ళు ఎంత హెల్దీగా ఉంటారంటే దిస్ ఈజ్ అ వెరీ హెల్దీ వెయిట్ లాస్. అందుకని ఈ ప్రొసీజర్ అంత సక్సెస్ఫుల్ అయిందండి. సో దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లేవండి. సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే దీంట్లో అసలు ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవనే చెప్పాలి. కాకపోతే ఎవరైతే ఆ పోస్ట్ మెయింటెనెన్స్ అనేది సరైన కౌన్సిలింగ్ లేకుండా ఏదో చేయించుకున్నామో వెళ్ళామో అన్నట్లుగా ట్రీట్ చేస్తే కనుక అది మళ్ళీ అంటే వాళ్ళకి అంత బెనిఫిషియల్గా ఉండకపోవచ్చు. కానీ పోస్ట్ మెయింటెనెన్స్ కౌన్సిలింగ్ అనేది ఎంత కంపల్సరీ అంటే ఒక డాక్టర్ ఒక డైటీషియన్ ఇద్దరు కలిసి వాళ్ళకి చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే నేను చెప్పాను కదండి ఇందాక బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, అన్ని హార్మోన్స్ అన్ని న్యూట్రియంట్స్ అన్నీ కూడా అంటే అమైనో యాసిడ్స్ వైటమిన్స్ అన్నీ కూడా సెల్స్కి అందేటట్లుగా ఉంటుందన్నమాట. సో అందడానికి ఏమేమి తీసుకోవాలి ఏమేమి తీసుకోకూడదు ఏది ఎంత రేషియోలో తీసుకోవాలి ఇదంతా కూడా మేము చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్తో ఏమవుతుందంటే వచ్చిన పర్సన్కి ఒక మంచి అవగాహన వస్తుంది. ఓకే దీనివల్ల ఇట్లా అవుతుంది అన్న విషయం తెలిసినప్పుడు ఖచ్చితంగా అతనంతట అతనే జాగ్రత్తగా ఉంటాడు. రైట్, నెక్స్ట్ కాల్ ఉన్నారు నరసింహ నల్గొండ నుండి కాల్ చేశారు. నరసింహ గారు చెప్పండి. మాట్లాడండి, డైటీషియన్ ఉన్నారు. హలో చెప్పండి నరసింహ గారు. మేడం, ఇప్పుడు మా వెయిట్ వచ్చి 100 kg మేడం. ఓకే, హలో చెప్పండి వింటున్నాం, చెప్పండి. నేను ఒక 3-4 years నుంచి వెయిట్ ఎక్కువనా మేడం. ఓకే, అంటే ఎన్ని కిలోలు పెరిగారండి 3-4 సంవత్సరాల నుంచి? నేను ఒక 4 అంటే ఒక ఫస్ట్ 70 ఉండే మేడం. ఈ 4 years 30 kg పెరిగినాను. ఓ, అంటే ఏదైనా మెడికల్ ప్రాబ్లం కానీ ఏమైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ ఇలాంటివి ఏమైనా చెక్ చేసుకున్నారండి మీరు? ఏం లేదు మేడం, నాకేం లేదు అట్లా. ఓకే, అంటే చెకింగ్ అయిందా, చెక్ చేసుకున్నారా మీరు? చెక్ చేసుకోలేదు మేడం, నాకు థైరాయిడ్ అని ఏం చెప్పలేదు ఎవరు. ఓకే, ఆల్రెడీ మీరు ఫుడ్ కంట్రోల్ లేక వెయిట్ పెరిగారని చెప్పారు అనమాట. అంటే తక్కువ టైంలో చాలా ఎక్కువ పెరిగేశారండి. సో కాబట్టి తప్పకుండా మీకు కౌన్సిలింగ్ అవసరం. వెయిట్లో ఆ కౌన్సిలింగ్లో ఏం చేయాలంటే ఎలా ఏ రేంజ్లో పెరిగారు అనేది అంత క్లారిటీ అంటే క్లియర్గా మీరు కనుక ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా మీకు హెల్ప్ చేయగలము. సో ఒకసారి మీరు మీ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ తీస్తే కూడా తెలిసిపోతుందండి ఏది పెరిగింది, అసలు బరువు పెరగడానికి కారణం ఏంటి, అంటే కొవ్వు పదార్థమే పెరిగిందా లేకపోతే ఏమైనా ప్రోటీనా లేకపోతే వాటర్ కంటెంట్ పెరిగిందా, ఏది పెరిగింది అనేది కూడా క్లియర్గా మేము చెప్పగలుగుతాం. ఒకసారి మీరు నిజంగా విజిట్ చేస్తేనే చాలా బెటర్గా ఉంటుందండి. మీకు బాడీ కంపోజిషన్ అనాలిసిస్లో అంత క్లియర్ డేటా వచ్చేస్తుంది. ఓకే. యూజువలీ సర్జికల్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఒక టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, డ్రౌజీనెస్ ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవంటారా? లేదండి, దీనివల్ల ఏం పెయిన్ కానీ డ్రౌజీనెస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ మనం ఏమి వాడము, ప్లస్ ఇదేమి ఇన్వేసివ్ ప్రొసీజర్ కాదు, అంటే ఏది మనం నీడిల్ పెట్టడం కానీ అట్లాంటిది ఏం చేయం కాబట్టి 100% దీంట్లో ఏమి ఉండవండి. అంటే ఈ విధానానికి వెళ్ళినప్పుడు వెంటనే మళ్ళీ మన పనులు మనం చేసుకోవచ్చు అంటే ఇమీడియట్గా మార్నింగ్ వచ్చి సెషన్ తీసుకొని వెంటనే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు చాలామంది డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళేనండి. నేను చెప్పాను కదండి ఇందాక, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆ న్యూట్రియంట్స్ కూడా కరెక్ట్గా అందుతాయి. అండ్ వాళ్ళకి ఈ ఫ్యాట్ సెల్స్ ఎప్పుడైతే ఎక్స్క్రీట్ అవుతుంది 90% ఎక్స్క్రీట్ అయ్యి 10% ఈ ఫ్యాట్ సెల్స్ గ్లూకోజ్ మాలిక్యూల్గా మారిపోయి ఆ ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయండి. సో 100% ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఎవరికి ఈ ట్రీట్మెంట్ బెస్ట్ అంటారు? అందరూ ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా? ఎవరైనా తీసుకోవచ్చండి ఈ ట్రీట్మెంట్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా ఈ ట్రీట్మెంట్ చాలా పనికొస్తుంది. కానీ బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు పోస్ట్ మెయింటెనెన్స్ గురించి అవగాహన తీసుకోగలిగితేనే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దాదాపుగా దీన్ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఎక్కువ మోకాలు నొప్పులుండి వాకింగ్ చేయలేని వాళ్ళకి మరీ బెనిఫిషియల్గా ఉంటుంది వాళ్ళకి. అలానే డయాబెటిక్ కానీ పేషెంట్స్కి కానీ మిగతా వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదంట? లేదండి, డయాబెటిక్ అయినా తీసుకోవచ్చు సెషన్. ఓన్లీ ఎవరికి వీలు కాదు అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి, తర్వాత బాడీలో ఏమైనా ఇంప్లాంట్స్ ఉంటే ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఈ ట్రీట్మెంట్ సూట్ అవ్వదు. వీళ్ళ కోసం మేము ఇంకొక అంటే టెక్నాలజీ ఉంది మన దగ్గర, అది క్రయోలైపోలైసిస్ అంటాము. జస్ట్ 1 or 2 సెషన్స్లో అది ఫ్యాట్ని
బాడీలో నుంచి రిమూవ్ చేయగలదు, కానీ రిజల్ట్ వచ్చేసరికి 60 to 90 డేస్ పడుతుందండి. సో ఈ ప్రాసెస్ ఏంటి, మీరు ఇప్పుడు చెప్పిన ప్రాసెస్? ఈ ప్రాసెస్ క్రయోలైపోలైసిస్ అంటామండి. దీంట్లో ఈ ప్రిన్సిపల్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇట్ ఫ్రీజెస్ ద ఫ్యాట్ సెల్స్. ఫ్యాట్ సెల్స్ని క్రిస్టలైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవి డెడ్ సెల్స్గా మారిపోతాయి. అప్పుడు ఆ డెడ్ సెల్స్ ఒంట్లో నుంచి బయటికి రావడానికి ఒక 60 to 90 డేస్ అది జనరల్గా జరుగుతుంది. అంటే మైక్రోఫేజెస్ వాటిని బయటికి ఎలిమినేట్ చేయడానికి 60 to 90 డేస్ పడుతుంది. అలానే యంగ్స్టర్స్ జీరో సైజ్ కోసం ట్రై చేస్తుంటారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? జీరో సైజ్ కోసం ట్రై చేయడంలో తప్పులేదు, కానీ అది ఎలా ట్రై చేస్తున్నారు అనేది ముఖ్యం అండి. అది ఎవరి సపోర్ట్ అంటే ఎవరి దగ్గర నుంచి అడ్వైస్ తీసుకొని ట్రై చేస్తున్నారు అనేది చాలా ముఖ్యంగా గమనించుకోవాలి. ఎందుకంటే జీరో సైజ్కి అందరికి చాలా నోషన్స్ ఉంటాయి. ఏంటంటే ఫుడ్ మానేస్తే ఏముంది, ఆహారమే కదా, ఆహారం మానేస్తే ఏదో ఒకటి జ్యూసులు తీసేసుకుంటేనో మనకు సరిపోతుంది, సన్నగైపోవచ్చు అని అనుకుంటారు. కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే దుష్పరిణామాలని చెప్పాలి యాక్చువల్లీ. సో ఆ తర్వాత అదే గర్ల్స్ అయితే ఫ్యామిలీ లైఫ్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ జీరో సైజ్ నుంచి సడన్గా వాళ్ళు ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే బిఎంఆర్ బాగా ఇంక్రీజ్ అయిపోయి వీళ్ళు తీసుకునే ఆహారం ఎక్కువ డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక స్టడీలో ఏం తెలియంది అంటే ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే తక్కువగా ఎక్కువ సార్లు తీసుకునే వాళ్ళకన్నా కూడా ఎక్కువగా తక్కువ సార్లు తీసుకునే వాళ్ళు బాగా లావ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇదే బిఎంఆర్ ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటూ ఉంటామో కరెక్ట్ ఇంటర్వెల్స్లో మన బిఎంఆర్ మెయింటైన్ అవుతుంది. అసలు తిండి మానేసి కంప్లీట్గా జీరో సైజ్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో అట్లా చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఆ తర్వాత వాళ్ళు న్యూట్రియం డెఫిషియన్సీస్ వస్తాయి. అండ్ ఫ్యూచర్ సలహా తీసుకోవాలి ఎలా తగ్గాలి అనేది, అది ఒక రైట్ ప్లేస్లో ఉంటే డెఫినెట్గా యూ కెన్ గో టు అ జీరో సైజ్. అంటే ఇలా ట్రై చేసిన వాళ్ళు అందరూ సన్నబడచ్చు అంటారా? అందరూ సన్నబడచ్చా అంటే మేబీ 90% ఛాన్సెస్ ఉంటాయండి సన్నబడడానికి. అంటే ఇట్లా సపోర్ట్ తీసుకొని నాన్ సర్జికల్ లైపోసక్షన్ చేయించుకొని ఇట్లా. బట్ లావ్ అయ్యే అవకాశాలు అయితే అందరూ తగ్గించుకోవచ్చు. ఓకే. సో నాన్ సర్జికల్ విషయానికి వస్తే అంటే ఎవరైతే లావుగా ఉన్న వాళ్ళు, ఎలాంటి ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరూ సన్నబడచ్చా? అందరూ సన్నబడచ్చండి. కాకపోతే ఎవరైనా సన్నబడచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే లావ్ అవ్వకుండా ఉంచుకోవడానికి కూడా ఇది అందరికీ పనికి వస్తుంది. కాకపోతే సన్నబడే విషయానికి వస్తే ఎవరైతే స్ట్రిక్ట్గా ఫాలో అవుతారో, కరెక్ట్గా ట్రీట్మెంట్కి రెగ్యులర్గా వస్తారో వాళ్ళు మాత్రం 100% రిజల్ట్ ఉంటుంది వాళ్ళకి. అలానే తినగానే చాలామంది ఎవరైతే లావుగా ఉన్నారో వాళ్ళకు కొంచెం నీరసంగా ఉంటుంది, ఎందుకు ఇలా అంటారు? దాదాపుగా లావుగున్న వాళ్ళు తినంగానే కొంచెం చెమటలు పట్టడం, నీరసంగా ఉండడం అట్లాంటివన్నీ చూస్తుంటాము. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఒక కారణం ఏంటంటే మనం తినినప్పుడు 10% ఆఫ్ అవర్ ఎనర్జీ అప్పుడు తినంగానే ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. అంటే ఖర్చు అవుతుంది. డైలీ మనం ఎంత ఖర్చు పెడతామో మన ఎనర్జీని తినంగానే డైలీ ఖర్చు పెట్టే దాంట్లో ఒక 10% వెంటనే మనకు అవసరం ఉంటుంది. ఇప్పుడు చాలా టైం మనం తినకుండా ఉన్నాము. సడన్గా ఇప్పుడు కొంచెం అంటే ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్యాప్ ఇచ్చి 6 hours తర్వాత తింటున్నాం అనుకోండి, అప్పుడు వెంటనే ఏమవుతుందంటే బాడీ స్టార్వేషన్ మోడ్లో ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి నీరసంగా అనిపిస్తుంది. ఎనర్జీ కావాలి. సో కావాల్సినప్పుడు ఇది వాళ్ళ ఒంట్లో సరిపోయిన ఎనర్జీ ఉండదు, అందుకనే వాళ్ళకి నీరసంగా అనిపిస్తుంది అండి. రైట్. నెక్స్ట్ కాల్ ఉన్నారు అరవింద్, పిహెచ్ఎల్ నుండి కాల్ చేశారు. అరవింద్ గారు. హలో చెప్పండి. హలో నమస్తే మేడం, నేను ఇక్కడ పిహెచ్ఎల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అరవింద్. మేడం యాక్చువల్గా నా సైడ్స్ కొంచెం అంటే ఒక 3-4 ఇంచెస్ ఎక్కువగా ఉంది. చెప్పండి. హలో చెప్పండి, వింటున్నాం. మీ సైడ్స్ 3-4 ఇంచెస్ ఎక్కువగా ఉందన్నారు కదా? అవును మేడం, 3-4 ఇంచెస్ ఎక్కువగా ఉంది. ఇంకోటి చెస్ట్ కూడా ఈ లేయర్ అనేది చాలా ఎక్కువగా ఉంది మేడం. అది ఖచ్చితంగా కరెక్ట్ చేయొచ్చండి. ఇది నాన్ సర్జికల్ లైపోసక్షన్ తోనూ అవుతుంది, క్రయోలైపోలైసిస్ తోనూ అవుతుంది. మీరేమైనా ఎక్సర్సైజెస్ చేశారా దీన్ని తగ్గించుకోవడానికి? హలో ఓకే అండి. దీని ట్రీట్మెంట్ కోసం మీరు ఖచ్చితంగా మా దగ్గరికి అంటే మమ్మల్ని విజిట్ చేయొచ్చు. దీనికి 100% ట్రీట్మెంట్ జరుగుతుందండి. రైట్. నెక్స్ట్ కాల్ ఉన్నారు అహ్మద్, ఆదిలాబాద్ నుండి. అహ్మద్ గారు. మేడం చెప్పండి అహ్మద్ గారు. మేడం
మా బరువు 110 కిలోలు ఉంది మేడం. ఓకే. అయితే నేను కొద్దిగా మేడం నా పుట్ట కొద్దిగా లావు ఉంది మేడం. నా ఏజ్ మాత్రం 32 మేడం. నేను తగ్గాలంటే మేడం నాకు ఏదైనా సలహా ఇస్తారా మేడం? తప్పకుండా తగ్గొచ్చండి. అంటే బరువు తగ్గడం ఏ విధంగా అయినా తగ్గొచ్చు, కానీ మీరు అంటున్నారు కదా ఇప్పుడు పొట్ట లావుగా ఉంది అని. అవును మేడం. చాలా సార్లు మనము బరువు తగ్గినప్పటికీ కూడా పొట్ట సైజ్ అలాగే ఉంటుంది. అంటే మనం ఓవరాల్ బాడీలో నుంచి బరువు తగ్గిపోతాము, పొట్ట సైజ్ అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చేసే ఈ ట్రీట్మెంట్లో నాన్ సర్జికల్ లైపోసక్షన్లో పొట్ట ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వెయిట్ లాస్ వస్తుంది, ఇంచ్ లాస్ కూడా వస్తుంది. అది చాలా అంటే ఈ ట్రీట్మెంట్ వల్ల మీకు కలిగే బెనిఫిట్స్లో ఇది ఒకటండి. ఇంచ్ లాస్ తప్పకుండా ఉంటుంది. అంటే పొట్ట ఇప్పుడు 34 సైజ్ ఉందనుకోండి, దాన్ని 32, 30, 28 కూడా వెళ్తుందన్నమాట. సో బరువు తగ్గడంతో పాటు ఇంచ్ లాస్ డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి మీకు ఈ ట్రీట్మెంట్ చాలా బాగా సూట్ అవుతుందండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు కుల్లాయప్ప అనంతపూర్ నుండి కాల్ చేశారు. కుల్లాయప్ప గారు. అమ్మా, నాకు కడుపు కొంచెం పెద్దగా ఉందమ్మా. నా వయసు 43 అమ్మా. చెప్పండి. నాది 43 అమ్మా వయసు. చెప్పండి. నాకు మేమేం భోజనమేనమ్మా, ఎక్కువ డ్రింక్ ఇంకా అట్లా అదేం వాడము. కొంచెం కడుపు ఎక్కువైపోయింది, కడుపు నుంచి కొంచెం కిందగా జారినట్టు అనిపిస్తుంది. బరువు ఎంత ఉన్నారండి? మీ బరువు గురించి చెప్పలేదు, ఎంత బరువు ఉన్నారు? బరువా దగ్గర 100 ఉన్నానమ్మా. ఓకే. సో హైట్ అంటే ఇప్పుడు సడన్ గా పెరిగిందంటారా, లేకపోతే కొన్ని రోజుల నుంచి ఇట్లా పెరుగుతూ వచ్చిందంటారా? పెరుగుతూ వచ్చిందమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? అమ్మా దాదాగా ఒక 5 సంవత్సరాల నుంచి అమ్మా. ఓకే, 5 సంవత్సరాల నుంచి మీరు పొట్ట సైజు పెరుగుతూ వచ్చిందనమాట. పెరుగుతూ వచ్చింది. మీ వయసును బట్టి చూస్తే మీరు ఇప్పుడు క్రంచెస్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఆ సైజ్ని ఎక్సర్సైజ్ ద్వారా దాన్ని ఆ సైజ్ని తగ్గించడానికి కానీ కొంచెం కష్టమే. దీనికి కొన్ని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్ మీకు బాగా సూట్ అవుతుందండి. మీరు ఒకసారి సెంటర్కి రాగలిగితే బాగుంటుంది. భాను హైదరాబాద్ నుండి కాల్ చేశారు. భాను గారు. భాను గారు. హలో, నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి భాను గారు. మేడం, నా ఏజ్ 23 అండి. ఎంతండి వయసు? వయసు 71 అండి. వయసు ఎంత అన్నారు? వయసు 23 మేడం. ఓకే, చెప్పండి. అదే పొట్ట కొంచెం ఇబ్బంది ఉంది అట్లని. మీ వయసు చాలా చిన్నగానే ఉంది కాబట్టి మీరు అంటే పొట్ట ఇబ్బంది ఏమన్నారు? సైజ్ ఎక్కువ ఉందన్నారా, లేకపోతే ఏంటండి? ముందుకు సైజ్ ఎక్కువ ఉంది మేడం. ఓకే, మీ వయసు చిన్నదే కాబట్టి చాలా ఈజీగా మీరు తగ్గించుకోవచ్చండి. మీ బరువు సమానంగా ఉన్నారా, లేకపోతే బరువు కూడా ఎక్కువ ఉన్నారా? బరువు 71, 72 ఉన్నా మేడం. ఎంత హైట్ ఉన్నారండి? హైట్ 5.4. అయితే మీరు ఒక 12 కేజీలు ఎక్కువ ఉన్నారండి. 12 నుంచి 15 కేజీల వరకు తగ్గితే ఆటోమేటిక్గా మీకు అది పొట్ట కూడా తగ్గొచ్చు. కాకపోతే మీరు చిన్న వయసులోనే ఉన్నారు కాబట్టి చాలా ఈజీగా ఇది అంటే పొట్ట తగ్గించుకునే అవకాశం ఉంది మీకు. నెక్స్ట్ కాల్ ఉన్నారు శ్రీనివాస్ మంచిర్యాల నుండి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు. మేడం చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం, 110 kgs ఉన్నా. మీ వాయిస్ క్లియర్ గా లేదండి. నాది 110 kgs ఉన్నా మేడం. ఓకే. 32 years ఉన్నది. హలో, చెప్పండి. వినిపిస్తుంది చెప్పండి. 32 మేడం. అవునండి. మీ హైట్ కన్నా మీ హైట్ కూడా ఒకసారి చెప్తే నేను క్లియర్ గా చెప్పగలను మీరు తగ్గాలి ఎంత తగ్గాలి అనేది. 5.5 మేడం. 5.5 హైట్ ఉన్నారా? 5.5. 5.5. మీరు ఖచ్చితంగా తగ్గాలండి. 30 కేజీల వరకు తగ్గాల్సి ఉంటుంది. అదే మేడం. సో మీరు ఇప్పుడే మొదలు పెడితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇంకా వయసు పెరిగే కొంది మీరు బరువు పెరుగుతారే కానీ తగ్గలేరు. ఖచ్చితంగా అది ఇప్పుడే మీరు స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే మీకు మంచిది. నెక్స్ట్ కాల్ ఉన్నారు నాని బిహెచ్ఎల్ నుండి కాల్ చేశారు. నాని గారు. నమస్తే అండి, నా పేరు నాని అండి. చెప్పండి నాని గారు. నా ఏజ్ 24 అండి, కానీ నా వెయిట్ 47 అలా ఉందండి. ఓకే. అంటే ఎందుకని తెలుసుకోవాలనుకుంటున్నా. అది కారణాలు అంటే లెస్ వెయిట్ ఉన్నారు కదా మీరు. అవునండి.
దానికి చాలా కారణాలు ఉండొచ్చండి. ఒక్కొక్కసారి థైరాయిడ్లో ఆ లెవెల్స్ అంటే ఎక్కువైతే బిఎంఆర్ తగ్గడం, తక్కువైతే బిఎంఆర్ పెరగడం ఇలాంటివి ఉంటాయండి. ఒకసారి హార్మోన్స్ చెక్ చేయించుకోండి. ఆ తర్వాత మీరు ఒక మంచి డైటీషియన్ని కలిసి ఒక మంచి డైట్ రెజిమ్ని, ఎక్సర్సైజ్ రెజిమ్ని కనుక్కుంటే కనుక మీరు తప్పకుండా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఇది పెద్ద ప్రాబ్లమే కాదండి. డాక్టర్ గారు, నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఎలా ఉపయోగపడుతుంది? మంచి ప్రశ్న అండి. నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అనేది చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దాంట్లో. ఒకటి ఫేస్ గ్లోయింగ్ అవుతుంది, గ్లో వస్తుంది. ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఏజ్ కనపడకుండా, అంటే ఇప్పుడు 30+ ఉన్నారు లేకపోతే 40+ ఉన్నారు అనుకోండి, కొంచెం లైట్గా రింకిల్స్ రావడం స్టార్ట్ అవుతాయి, అంటే లైన్స్ కనపడుతుంటాయి ముఖంలో. అలాంటివన్నీ కూడా ట్రీట్ చేసుకోవచ్చండి నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్. ఇప్పుడు జారిపోయింది స్కిన్ సడన్గా, అంటే ఈ బుగ్గల వైపు ఇదంతా జారిపోతుంది అనుకోండి, అప్పుడు వాటిని లిఫ్ట్ చేసుకోవచ్చు అండి. సర్జరీ లేకుండానే దీన్ని మనం నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ట్రీట్మెంట్ చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి దీంట్లో, అండ్ చాలా సేఫ్ ప్రొసీజర్ కూడా ఇది. రైట్, నెక్స్ట్ కాల్ ఉన్నారు అఫ్రీన్, ఆదిలాబాద్ నుండి కాల్ చేశారు. అఫ్రీన్ గారు. మేడం గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి మేడం, మా డాడీ ఇంతకుముందు కాల్ చేశారు. అయితే ఆయన బరువు 105 ఉందండి. చెప్పండి. ఓకే, 105 ఉందండి ఆయన వెయిట్. అయితే ఆయన మామూలుగా వాకింగ్ మాత్రం చేస్తారు, ఆయనకు తగ్గడం లేదండి. వాకింగ్ చేస్తున్నా కూడా బరువు తగ్గలేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక సపోర్ట్ తీసుకోవాలండి. ఈ ట్రీట్మెంట్ సపోర్ట్ తీసుకుంటే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ఓకే మ్యామ్. ఇంకా మా బాబాయ్ ఉన్నారండి, ఆయనకు కూడా కొంచెం అంటే లావు, మొత్తం బాడీ మొత్తం లావు ఉన్నారండి ఆయన. టోటల్ హోల్ బాడీ నాన్ సర్జికల్ లైపోసక్షన్ ఉందండి, అది కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఒకసారి విజిట్ చేస్తేనే మీకు బెటర్గా ఉంటుందండి. దానికి కారణాలు చూసుకొని ఎందుకు, ఏమైంది, ఎట్లా వచ్చింది బరువు అనేది మనం చెక్ చేసుకుంటే కానీ మనం తెలియదు ఏ ట్రీట్మెంట్ వాడాలి, ఎలా వాళ్ళని తగ్గించుకోవచ్చు అనేది ఫుల్గా మీకు కౌన్సిలింగ్ అవుతుందండి. అలానే సన్నగా ఉన్న కొంతమందికి డబుల్ చిన్ ఉంటుంది, దీనికి మరి ఏం చేయాలంటారు? డబుల్ చిన్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇట్లాగే ఈ నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ని ఎలా అయితే, అంటే ఈ ప్రొసీజర్ని మనం ఎలా అయితే వాడతామో, డబుల్ చిన్కి కూడా ఇలాంటి ఆల్మోస్ట్ నియరెస్ట్ ప్రొసీజర్ని వాడతాము. దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉందండి డబుల్ చిన్కి. చాలామంది బరువు తగ్గినా కూడా డబుల్ చిన్, అంటే ఈ డబుల్ చిన్ అనేది పోదు, వాళ్ళకి ఇక్కడ ఇంకొక చిన్న ఇక్కడ వేలాడుతూ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. అంటే ఫేస్లో ఒక తగ్గాము అన్నట్లు ఉంటే బాడీలో నుంచి 5 kgs తగ్గారేమో అన్నట్లుగా ఉంటుంది. బాడీ అంతా తగ్గి ఫేస్ ఒక్కటి డబుల్ చిన్ ఉండడం అంటే అది చాలా ప్రాబ్లమాటిక్గా, ఆ పర్సన్కి చాలా డిప్రెసివ్గా ఉంటుంది అనమాట. ఫేస్ ఇంత లావ్ అయిపోయింది, అంటే జనరల్గా ఫేస్ లావ్ అయ్యే కొద్ది మనిషి కూడా లావుగా అనిపిస్తారు, ఫేస్ సన్న పెడితే మనుషులు కూడా సన్నగా అనిపిస్తారు అనమాట. సో డబుల్ చిన్కి ట్రీట్మెంట్ అనేది బాగా మంచి రిజల్ట్స్ వస్తుందండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ 9.